కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయిందని 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవటమే నేటి మేడే కర్తవ్యమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. కార్మిక హక్కుల దినోత్సవం మేడేని తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం నాటి ఉదయం సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు మునిరాజు ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగిస్తూ 139వ మేడేను కార్మిక వర్గం దేశవ్యాప్తంగా దీక్ష దినంగా జరుపుకుంటున్నదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్లు పార్లమెంట్లో ఆమోదం పొందడానికి వైసీపీ, టీడీపీలు మద్దతు ప్రకటించిన అంశాన్ని మురళి గుర్తు చేశారు. దేశంలోని కార్మిక వర్గానికి వైసీపీ, టీడీపీలు బీజేపీతో కలిసి ద్రోహం చేశాయని అన్నారు. 139 ఏళ్ల కిందట పని గంటల కోసం కార్మిక వర్గం సాగించిన పోరాటం, వారు చేసిన బలిదానాలు, త్యాగాలను అపహాస్యం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని మురళి అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా నగర నేతలు టి సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, మాధవ్, సాయిలక్ష్మి, అవనిగడ్డ పద్మజ, రఫీ, లక్ష్మీనారాయణ, రెడ్డప్ప, విఎస్ మన్యం, ఎన్డి శ్రీనివాసులు, బుజ్జి బాలాజీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా జెండాను ఆవిష్కరించుకుంటాననే విషయాన్ని నరసింహులు చెప్పాడు. పోయిన సంవత్సరం నేను మాట్లాడినాను, అంతకుముందు సంవత్సరం మాట ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కొత్త విషయం ఏంటంటే ఈ పుస్తకం. ఎందుకనంటే ఈ పుస్తకంలో మనకు రాబోయే కష్టాల గురించి చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మన ఏమైతే రిటైర్ అయిపోతుంది ఆమె జెండా ఆవిష్కరించిన మంగమ్మ గారు, ఎక్కడ ఆమె వెనక దోయేశారు జెండా ఎగరేసిన ముందుకు రాని మంగమ్మ గారు రిటైర్ అయిపోతుంది కాబట్టి ఆమెకి ప్రమాదం లేకపోవచ్చు, కానీ డ్యూటీలో ఉండే వాళ్ళకి అందరికీ ఒక ప్రమాదం రాబోతోంది. ఏమా ప్రమాదం అంటే ఇప్పుడు 8 గంటల పని విధానం ఉండేదాన్ని మోడీ ప్రభుత్వం 12 గంటల నుంచి 15 గంటలు చేయబోతోంది. అది ప్రమాదం. దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ పుస్తకంలో వివరాలన్నీ కూడా. అసలు యూనియన్ గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏమేమి మార్పు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మనము సంఘాలు ఉండే ఈ రకంగా ఉంది పరిస్థితుల కష్టాలు. ఏమీ లేకుండా 12 గంటల పని చేయండి, 8 గంటల పనికే అల్లాడిపోతున్నారు మీరందరూ కూడా. పని భారం పెరిగిపోయి ఇంత మునిపే చెప్పాడు కదా, 1286 పడకలుంటే మనం ఎంతమంది ఉన్నామని 40 మంది మించల. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. అంతా కూడా ప్రైవేటు, కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్, ఈ పేర్లు ఎన్ని పెట్టినా వస్తున్నటువంటి జనానికి ఉన్నటువంటి స్టాఫ్కి సంబంధమే లేదు. ఈ మధ్యలో కలెక్టర్ గారు అంతా ప్రక్షాళన చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పాడు. ఒక్క పోస్ట్ అదనంగా తీయించుకొని వచ్చే పరిస్థితి లేదు కలెక్టర్కైనా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా. ఇక్కడికి వచ్చిన మంత్రికి చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్తున్నాం, ఇంకా అధికారులందరికీ చెప్తున్నాం, కానీ పని భారం తగ్గడం లేదు. పేషెంట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉండరు. రాయలసీమలోనే అతిపెద్ద ఆసుపత్రి, రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రి అని చెప్పుకునే చోట ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద పనిభారం పెంచడం ఏ రకంగానూ న్యాయం కాదు. వెంకటేశ్వర స్వామి సమక్షానికి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళలో ఎవరికి జబ్బు చేసినా ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాంబు పేలితే ఈ ఆసుపత్రికే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్న గొప్ప హాస్పిటల్ ఇది. ఇట్లాంటి హాస్పిటల్లో ఈ రకంగా చేయడం సమంజసం కాదు. అందుకని మీరందరూ మే 20వ తారీఖున జరిగే సమ్మెలో మీరందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలి. మనకు ఎందుకు ఈ పుస్తకాన్ని మీ దగ్గర ఆవిష్కరింపజేశానంటే మీరు ఈ పుస్తకం ఆవిష్కరించారైనా కాబట్టి అయినా చదువుతారన్న ఉద్దేశంతో. చదువు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళి పిల్లల దగ్గర చదివించుకొని వినండి. చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీరు డ్యూటీలో ఉంటూ చదవబాకండి. డ్యూటీలో లేనప్పుడు బాగా చదవండి, దాని విషయాలన్నీ అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే అడగండి. మనకు జరగబోయే నష్టానికి వ్యతిరేకంగా మీరందరూ పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తే తప్ప ఈరోజు ఈ జెండా ఎగరేసుకుంటాను అంటే కారణం ఏంది? ఆ రోజున మీరు ఈరోజు అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని కోసం నలుగురు ఉరిది చేశారు. నలుగురు జీవితాంతం జైల్లో ఉన్నారు. అనేక మంది కాల్పుల్లో చనిపోయినారు అమెరికా దేశంలో 139 సంవత్సరాల కిందట. ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం 8 గంటల పని అనుభవిస్తున్నాం. తిరిగి అప్పటి పరిస్థితులు మళ్ళీ తెచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకోసం మీరందరూ అర్థం చేసుకోండి.
ఇదేదో మనకే కాదు, డాక్టర్లకైనా అంతే, సూపరింటెండెంట్కైనా అంతే, పనిచేసే వాళ్ళకి అందరికీ ఇదే వర్తిస్తుంది. కాబట్టి మనం చేసే పోరాటంలో అందరూ భాగస్వామి కావాలి, అందరూ మద్దతు కూడగట్టండి. మీరు అందరూ కూడా పట్టుదలతో మన యూనియన్ని మీరందరూ బాగా కష్టపడుతున్నారు. సంతోషం, చాలా మార్పు వచ్చింది. ఇక్కడ కూడా సమస్యల మీద మనం పోరాడుతున్నటువంటి లక్షణం ఉంది. సిఐటి ఆధ్వర్యంలో మీరు మరింత చురుగ్గా మన యూనియన్ని నడిపించాలని, సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ మరొకసారి కార్మిక వర్గ దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ